ఏపీకి మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్ పై ఆందోళన అవసరం లేదని అప్రమత్తంగా ఉందామని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రానికి మోంతా తుఫాన్ ప్రభావంతో మంత్రులు అధికారులతో అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఏదైతే తుఫానుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దీనికి సంబంధించి సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా సరే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా, ముఖ్యంగా ప్రజలకి ఎక్కడ కూడా జనజీవనానికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారుల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే స్పెషల్ ఆఫీసర్స్ నియమించారో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకుంటూ ఉన్నారు. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతూ ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 192 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. ఈ రోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తీరం దాటేటువంటి సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ కూడా అధికారులు మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అత్యంత భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఈ టీమ్స్ అవసరం ఉందనుకున్నారో ఆ ప్రాంతాలకు ఇప్పటికే పంపించడం జరిగింది. అవసరం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండే విధంగా, అక్కడ నుంచి ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా సరే శాటిలైట్ ఫోన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు ఒక పక్క ఈ సెల్ ఫోన్ నెట్వర్క్ కు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా దానికి సంబంధించినటువంటి ఆపరేటర్లందరినీ కూడా ఎలక్ట్ చేశారు. అదేవిధంగా సెల్ ఫోన్ టవర్స్ కి పవర్ సప్లై లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనేటువంటి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ జనరేటర్స్ ను, డీజిల్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. దాంతో పాటు ఆరోగ్యపరంగా కూడా హాస్పిటల్ అన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. హాస్పిటల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా లీవ్లు రద్దు చేశారు. మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. వాళ్ళు కేటాయించినటువంటి స్పాట్ లో ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు అధికారులు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తుఫానుకి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. తుఫాను తర్వాత పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తుఫాను దూరం దాటిన తర్వాత దాని ప్రభావం వల్ల పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాసాల కేంద్రాలకు తరలించి అనిపిస్తున్నాయి. క్షణకు తెరపడబోతోంది. అనుకున్న దానికంటే ముందుగానే తుఫాను తీరం దాటబోతోంది. వాతావరణ అధికారుల అంచనాలకు కాస్త అటు ఇటుగా తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో మోంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. తీరం దాటేటప్పుడు కూడా ఇదే వేగంతో ఉంటుంది. ప్రస్తుతం ఇది గుంటూరుకి 315 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 260 కిలోమీటర్లు, పాలకులకి 245 కిలోమీటర్లు, యానంకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళ రాత్రి 9 తర్వాత అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, పోలవరం, యానం, గుట్టేనదీవి,
ముమ్మిడివరం దగ్గర తీరం దాటనుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కాట్రేనుకోన యానం మధ్యలో తీరం దాటేలా కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫానుతో వర్షం మాత్రమే కాదు, అనేక రకాల సమస్యలు ప్రళయంగా విరుచుకుపడతాయి. తీర ప్రాంతం మొత్తం అతి భారీ వర్షంతో వణుకుతోంది. రోజంతా ఇదే పరిస్థితి ఉంటోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, మోంతా తుఫాను ప్రభావం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ భారీ స్థాయిలో నిన్న సోమవారం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇటు సోమశిల జలాశయము, కండలేరు జలాశయం పూర్తి స్థాయి నీటితో కలకలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలకి అంటే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల లక్షలాది క్యూసెక్ల వరద నీరు ఇటు జలాశయాలకు వస్తుంది. దీంతో అధికారులు కూడా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లా పైన వరుడు కక్ష కట్టడని చెప్పుకోవచ్చు. 10 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సోమశిల జలాశయం 78 టీఎంసీలు కెపాసిటీ కాగా దాదాపు నిండిపోయింది. జలాశయం ఇటు కండలేరు జలాశయం నిండిపోయింది. ఇటు పెన్నా బ్యారేజీ పరవలో తొక్కుతుంది. దీంతో ఏం చేయాలి, నీళ్లు ఎలా వదలాలని చెప్పి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్లు కూడా ఎత్తేశారు. దీంతో చాలా గ్రామాలకు కూడా ఇటు వరద నీరు గ్రామాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో వాటిని అధికారులు కూడా అప్రమత్తం చేసేవాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇటు నెల్లూరు జిల్లాలోని సముద్రం కూడా దాదాపు 25 నుంచి 30 అడుగులు ముందుకు రావడం జరిగింది. దీంతో జాలర్లు కూడా వ్యాధికి వెళ్లకుండా నిషేధం విధించారు. ఏదేమైనా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై తీవ్రంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజు మంగళవారం తీసుకుంటే ఉదయం నుంచి అయితే ఎడతెరపలేని వర్షము, ఈదురు గాలులతో భారీగా కుంభవృష్టి కురుస్తా ఉంది. విపరీతమైన గాలులు వీస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చెట్లు పడిపోతాయా, ఎక్కడ కరెంటు స్తంభాలు విరిగి పడిపోతాయని చెప్పి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇంత భీకర స్థాయిలో ఈదురు గాలులు కావచ్చు ఇటు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఇటు కరెంటుకి, విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా విద్యుత్తుని 24 గంటలు ఇటు ప్రజలకు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కలెక్టర్ హిమాంశు శుక్లా గాని, ఎస్పీ అజిత వేజన్ల కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ వెంటనే సంప్రదించండి చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇటు ఆర్డీఎఫ్ బలగాలు కావచ్చు, ఎస్డీఎఫ్ బలగాలు కావచ్చు భారీగా చేరుకున్నాయి. అదే విధంగా గజ ఈతగాలను కూడా రంగంలోకి దింపారు. ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా గానీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు అయితే 100% ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. నిరంతరం కలెక్టర్ గాని, ఎస్పీ గాని ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటు రెవెన్యూ అధికారులను, అదే విధంగా పోలీస్ అధికారులను, అదే విధంగా ఫైర్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను, ప్రత్యేక బలగాలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా గానీ సిద్ధంగా ఉండాలి. క్షణాల్లో అక్కడికి చేరుకుని ప్రజలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడాలని చెప్పి అయితే కలెక్టర్ గారు, ఇటు ఎస్పీ గారు అయితే చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పి ఈ విషయంలో గట్టిగా మనం చెప్పుకోవచ్చు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా చోట్ల వరినారు, ముఖ్యంగా వరినారు పోస్తున్నారు. ఇటు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, వెంకటగిరి నియోజకవర్గం కావచ్చు, అదే విధంగా కావల నియోజకవర్గం ఈ ఏరియాలో ఎక్కువగా వరినారు పోస్తున్నారు. ఈ అకాల వర్షాల వల్ల చాలా వరకు ఈ యొక్క ఆస్తి నష్టం అంటే పంట నష్టం వాటిలో అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు తమలపాకు రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. అలాగే అరటి రైతులు కూడా, అరటి సాగు చేసిన రైతులు కూడా భారీగా దెబ్బతింటున్నారు. ఇకపోతే కొన్ని చోట్ల ఇటు పచ్చిమిర్చి, అదే విధంగా పసుపు ఇవి కూడా సాగు చేస్తున్న చిన్న చితక రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మోంతా తుఫాన్ ఇంకా పూర్తి స్థాయిలో ఇటు బోర్డర్ దాటలేదు కాబట్టి, తీరం దాటలేదు కాబట్టి ఇంకా ముందు రేపు ఎల్లుండి కూడా భీకర వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాను తీసుకుంటే ఇటు సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న జిల్లా, దానికి తోడు మద్రాసుకి చాలా దగ్గరగా ఉన్న జిల్లా కాబట్టి కేవలం 125-130 కిలోమీటర్లు మద్రాసుకి దగ్గరలో ఉన్న జిల్లా కాబట్టి ఏ వర్షాలు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. గతంలో కూడా అల్లకల్లోలం అయిపోయిన విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా. ఈ వరదలకు కూడా నెల్లూరు జిల్లా బాగా దెబ్బతినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రజలు బయటికి వెళ్లే పరిస్థితి ఎక్కడా లేదు. వీధులు, సందులు, గొంతులు అన్ని కూడా దాదాపు నడుము లోతు నీళ్లతో మొత్తం ఉన్నాయి కాబట్టి కనీసం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బస్సులు కూడా ఏమీ తిరగలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా నెల్లూరు జిల్లా మాత్రం చాలా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు.
ఇటు అధికారులు మాత్రం పక్కా ప్లాన్ తో ముందుకు పోతుండటంతో ప్రాణ నష్టాన్ని అయితే పూర్తిగా అరికట్టారు. కానీ ఈ యొక్క ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించిందని చెప్పుకోవచ్చు. చాలా మంది రైతులు ఇప్పటికే లబోదిబోం అంటున్నారు. ఇటు సోమేశ్వర జలాశయం, కండలేరు జలాశయం పూర్తి స్థాయి నీరు ఉండడంతో ఆ రెండవ పంటకి రైతులు ఆనందంగా ఇటు వరి నారులు పోస్తున్నారు. గతంలో మొదటి పంటకే నీరు అందేది, ఈసారి రెండవ పంటకు కూడా నీరు అందిందని చెప్పి ఆనందంగా వరి నారులు పోస్తున్నారు. కానీ ఆ రైతుల ఆనందం కాస్త నెల రోజుల్లోనే ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వరి నారు పోసారో ఆ ఏరియాలంతా కూడా మోకాల లోతు నడుము లోతు నీళ్లు ఉండడంతో ఆ వరి నారు అంతా వేస్ట్ గా కుళ్ళి దేనికి పనికి రాకుండా పోయింది. దీంతో రైతులు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఖచ్చితంగా ఈ యొక్క మోంతా తుఫాను పూర్తిగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇటు అధికారులు అయితే సర్వే చేసే అవకాశాలు ఉన్నాయి. రైతులకైతే భారీగా పంట నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సముద్రం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి పరవళ్లు తొక్కుతూ ముందుకి 25 నుంచి దాదాపు 50 అడుగులు ముందుకు రావడంతో ఇటు సముద్రపు తీరం ఆనుకునే గ్రామాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇటు కలెక్టర్ హిమాంశు శుక్లా కావచ్చు, ఎస్పీ అజితా బేజల్ కావచ్చు ఆగ మేఘాల మీద పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండేవారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు అన్నం చేయడంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ వాళ్ళకి కావాల్సిన ఇటు టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, పాలు కావచ్చు ఏవి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సకాలంలో అందిస్తా ఉన్నారు. దానికి కూడా గవర్నమెంట్ కూడా ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు అందించడంతో ఇటు పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు జిల్లాధికారులు చూస్తుంటే గవర్నమెంట్ కూడా ప్రతి కుటుంబానికి 3,000 ఇచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నిన్న సోమవారం తెల్లవారుజాము నుంచి నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతామని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ రోజు మంగళవారం అయితే మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఆ రేంజ్ లో ఈదురు గాలులు వీస్తున్నాయి. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఎక్కడ విద్యుత్ స్తంభాలు విరిగి పైన పడతాయో, ఎక్కడ చెట్లు విరిగి పైన పడతాయని ఒక ఆందోళనతో ప్రజలైతే ఎక్కడికక్కడ ఇళ్లలో నిశ్శబ్దంగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. దానికి తోడు వర్షాలు కూడా విపరీతంగా పడటంతో కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలో కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చిందని మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా దాదాపు మోకాళ్ళతో నీళ్లు తినడంతో ప్రజలైతే పూర్తి స్థాయిగా స్తంభించింది. జన సందోహం అనేది ఎక్కడా లేకుండా పోయింది. ఇటు కలెక్టర్ కూడా నిన్న 15 వాహనాలు ఏర్పాటు చేశాము. ప్రతి ఏరియాకి ఆ వాహనాలు వచ్చి మీకు అవసరమైన ఇటు టమోటా గానీ, పచ్చిమిర్చి గానీ, కూరగాయలు అన్ని కూడా అందిస్తుంది. మీరు కూరగాయలు కూడా బయటకు పోవద్దని ఇంటి వద్దకే ఈ యొక్క కూరగాయల వెహికల్స్ ఇంటి వద్దకే వస్తా ఉన్నాయి కాబట్టి ఇటు ఆ టెన్షన్ కూడా ప్రజలకు లేదని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఇటు విద్యుత్కు అంతరాయం లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సమీక్ష సమావేశాలు అయితే వరుసగా కొనసాగుతా ఉన్నాయి. ఇటు కార్పొరేషన్ కమిషనర్ కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు సరైన ఆహారం అందుతుందా లేదా అని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా నియమించిన అధికారి కూడా ప్రతినిత్యం తిరుగుతూ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పక్కా ప్లాన్ గా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడిందని, ముఖ్యంగా రైతులు, వరి నారు పోసిన రైతులు, తమలపాకు రైతులు, అరటి రైతులు, పచ్చిమిర్చి సాగు చేసే రైతులు బాగా నష్టపోయారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక నిరీక్షణకు తెరపడబోతోంది. అనుకున్న దానికంటే ముందుగానే తుఫాను తీరం దాటబోతోంది. వాతావరణ అధికారుల అంచనాలకు కాస్త అటు ఇటుగా తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇటు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. తీరం దాటేటప్పుడు కూడా ఇదే వేగంతో ఉంటుంది. ప్రస్తుతం ఇది గుంటూరుకి 315 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 260 కిలోమీటర్లు, పాలకొల్లుకి 245 కిలోమీటర్లు, యానంకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళ రాత్రి 9 తర్వాత అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, అలాగే యానం, గుట్టేనదీవి, మామిడివరం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే కాట్రేనికోన, యానం మధ్యలో తీరం దాటేలా కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫానుతో వర్షం మాత్రమే కాదు, అనేక రకాల సమస్యలు ప్రళయంగా విరుచుకుపడతాయి. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్, సాయంత్రం నుంచి కూడా లేకుండా వర్షం కురుస్తూనే ఉందని చెప్పాలి. అంతే వర్షం లేకపోయినప్పటికీ కూడా కంటిన్యూగా కురుస్తూ ఉండడంతో కూడా ఒక పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి
అయితే ఉంది. తీర ప్రాంతం మొత్తం అతి భారీ వర్షాలతో వణుకుతోంది. రోజంతా ఇదే పరిస్థితి ఉంటుంది. కోస్తా చిగురుటాకులా వణుకుతోంది. అయితే సాయంత్రం 5 తర్వాత సడన్ గా అత్యంత భారీ వర్షం కోస్తాంధ్ర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఊపిరాడనివ్వని రేంజ్ లో వాన పడుతోంది. కాబట్టి కోస్తాంధ్ర ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాయలసీమలో కూడా, తూర్పు రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా పడుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అయితే ఏలూరు జిల్లాకు సంబంధించి, అలాగే నాదెండ్ల మనోహరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రవికుమారు, వీళ్ళిద్దరు కూడా నిన్నటి నుంచి కూడా, నిన్న ఉదయం నుంచి కూడా ఇటు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఏదైతే వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఆయన అయితే ఇటు వర్షం తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, తుఫాను ప్రభావిత ప్రాంతాలు అన్నింటిలో కూడా వారందరికీ కూడా ముందే రేషన్ ఇచ్చే ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. అలాగే దీనికి సంబంధించి, తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యల భాగంగా కలెక్టరేట్ లో అయితే కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఎంపీడీగా ఆఫీసుల్లో అయితే ఇప్పటికే కంట్రోల్ రూమ్ అనేది అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తుఫాను ప్రభావం ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతం వెంబడైతే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు ముమ్మడి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 16 ఏదైతే ఈ రీహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయో, పునరావాస కేంద్రాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దానికి మొత్తం 15,000 మందిని ఇప్పటి వరకు కూడా తరలిస్తామన్నామని అయితే ఎమ్మెల్యే అయితే చెప్పిన పరిస్థితి. వారికి కావాల్సిన ఆహారం కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, మొత్తం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ఇటు చెట్లు నడకడానికి కానివ్వండి, ఏదైనా చెట్లు పడిన వెంటనే వితిన్ అవర్స్ లో వాటిలన్నింటినీ క్లియర్ చేయడానికి ఇటు ప్రొక్లైనర్స్ ని, మున్సిపాలిటీ సిబ్బందిని వారందరిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ అంతరాయం, అంటే తుఫాను ప్రభావం వల్ల ఏదైతే తీవ్ర గాలులు వస్తాయని చెప్తున్నారో, అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్తున్నారో, దానికి సంబంధించి ఏదైనా విద్యుత్ తీగలు పడిపోయినా, స్తంభాలు పడిపోయినా వెంటనే హుటాహుటిన వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే స్తంభాలన్నింటినీ కూడా రెడీగా సుమారు ఏదైనా ఇక్కడ పడిపోయిన చోట ఏదైతే సబ్ డివిజన్ ఉంటుందో, ఆ సబ్ స్టేషన్ పరిధిలో సుమారు 50 స్తంభాల వరకు కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే విద్యుత్ యంత్రాంగం కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ తుఫాను ప్రభావం వల్ల గాలులు సృష్టించినప్పటికీ, వైర్లు అవన్నీ తెగి పడిపోయినప్పటికీ వాటిని రీకన్స్ట్రక్షన్ చేసి విద్యుత్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చేశారు. ఇప్పటికే మొత్తం మీద వైద్య సేవలు, అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు పాలకొల్లు నియోజకవర్గం, అలాగే మొగల్తూరు, అవన్నీ కూడా కనకాయలంక, పెదలంక, ఇవన్నీ లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామ ప్రజలందరినీ కూడా ఇప్పటికే తీసుకొచ్చారు. ఈ పాత ఈ కచ్చా ఇళ్ళు ఏమైతే ఉంటాయో, తాటగిళ్ళు కానివ్వండి, రేకుల షెడ్లు, వాటిలన్నింటినీ కూడా ముందుగానే వారందరినీ గుర్తించి తీసుకొచ్చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ వారికి కావాల్సిన పాలు, బ్రెడ్లు, పిల్లలు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు అయితే ఇప్పటికే వారు పరిస్థితిని బట్టి ఇటు రీహాబిలేషన్ సెంటర్ గా, అలాగే లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం అన్ని కూడా గుర్తించి ముందుగానే, అంటే అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు ముందుగానే దీన్ని గతంలో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చి తీవ్ర నష్టం వాటిల్లిందో దాన్ని ముందుగానే అంచనా వేసి ఎవరు కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఎటువంటిది కూడా జరగకూడదంటూ కూడా ఆర్టీజీఎస్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు అక్కడి నుంచి మానిటర్ చేస్తూ జిల్లా యంత్రాంగానంతా కూడా పరుగులు పెట్టించే పరిస్థితుంది. అధికారులందరూ కూడా చాలా మొత్తం ఏర్పాట్లన్నీ ఎటువంటి హాని జరగకుండా, అంటే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏది జరగకుండా కూడా ముందు జాగ్రత్త చర్యల్లో అన్ని కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు ఈ వర్షం ఏదైతే మోంతా తుఫాను ప్రభావం ఉందో, మోంతా తుఫాను ప్రభావం వల్ల అయితే రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ఈసారి ఈ వరి పంట, అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఏదైతే ఉందో అగ్రికల్చర్ కి సంబంధించి వరి పంట కూడా ఎక్కువగా అధిక శాతంలో పండుతుంది. అలాగే మెయిజ్ అంటే మొక్కజొన్న కూడా ఎక్కువ శాతంలో పండుతూ ఉంటుంది. అలాంటిది ఈ వర్షం రావటం వల్ల ఈసారి అధిక పంట వస్తుంది. ఈ పంట వచ్చే నేపథ్యంలో పంట చేతికి వచ్చే టైంలో, ఇలాంటి టైంలో తుఫాన్ వచ్చి మొత్తం కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. మొత్తం దానంతా కూడా అధికారులు చూసి దానికి సంబంధించి నష్టపరిహారం కూడా చెల్లించాలని రైతులైతే కోరే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుమారు ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ వాగులు, వంగలు ఏవైతే ఉంటాయో, వరదలు, ఆ వాటర్ స్టోరేజ్ జలాశయాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తమిళేరు జలాశయం, ఈ ఎర్రకాలువ జలాశయం ఇవన్నీ ఉన్నాయి. వీటికి వరద, అంటే తుఫాను పడినప్పుడు అవన్నీ కూడా మునిగిపోయి
ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కలవట్ల మీద నుంచి దాటుతూ ఉంటారు. ఆ కలవట్లు ఈ వరద నీరు ఎక్కువైపోయినప్పుడు అవన్నీ మునిగిపోతూ ఉంటాయి. వాటిని గుర్తించి ముందుగానే అధికారులకు తెలియజేయాలని ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వాటిని కణముల నేపథ్యంలో 100 కానీ 101 కానీ 112 కానీ 1015 సంబంధించింది 112ను 100 ఇద్దరు అత్యవసర సేవలకు సంబంధించిన ఈ 2 నెంబర్లు కూడా సంప్రదించవచ్చు అని ఇప్పటికే అధికారులైతే తెలియజేశారు. అలాగే పునరావాస కేంద్రాలకి వెళ్లిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అలాగే పునరావాస కేంద్రాలకి వెళ్లిన వారికి ఇటు వారు ఏదైతే ఆ ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ఇల్లులన్నీ వారికి తర్వాత కూడా అంటే ఈ 4 రోజులు కంటి తుడుపు చర్యగా వారిని తుఫాను ప్రభావం వల్ల తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంచి తీసుకెళ్లి మళ్ళీ దింపేయటం కాకుండా వారికి తిరిగి వెళ్లేటప్పుడు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చారు. వారికి వెళ్ళిపోయేటప్పుడు ఇది ఏదైతే ఉన్నాయో రేషన్ కి సంబంధించి రేషన్ ఇవ్వాలని చెప్పి అలాగే కుటుంబానికి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. దాని మీద ఇటు కూటమి ప్రభుత్వం మీద అయితే ఈ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి తుఫాను వస్తే అధికారులు తీసుకెళ్తారు పునరావాస కేంద్రాలకి, అక్కడ 4 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపుతారు. వాటి దిక్కుతోచిన స్థితిలో ఇంట్లో లేని పరిస్థితుల్లో అక్కడ ఇల్లు మునిగిపోయి ఉంటుంది. ఈ దిక్కుతోచిన స్థితిలో ఉంటాము. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు తుఫాన్ని ముందుగా పసిగట్టి ఇటువంటి ఏర్పాట్లు చేయడం, అలాగే ఏర్పాట్లు తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా రేషన్ ఇచ్చి పంపించండి. కుటుంబానికి 10 కేజీలు బియ్యము 3,000 రూపాయలు డబ్బులు అవి కూడా ఇచ్చి పంపిస్తున్నారు అంటంతో దీంతో అయితే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. దీని మీద మొత్తం ఏదైతే మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో మునిగిపోయిన ప్రాంతాలన్నింటి కూడా ఇప్పటికే అంటే లైట్ గా తీరం వెంబడి ఉన్న ఇళ్ల నుంచి కూడా మొత్తం అందరినీ తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే సముద్రం అయితే అల్లకొల్లంగా మారింది. రాక్షస అలలతో ఇప్పుడు మామూలుగా ఉన్న అలల కంటే కూడా 2-3 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు అయితే వచ్చే పరిస్థితి ఉంది. ఆ కనకాయలంక ప్రజలంక అంటే ఏదైతే తీరం దాటే ప్రదేశం ఉందో ఇటు రాజోల మీద నుంచి ఇటు మచిలీపట్నం కాట్రాయన్పాడు వీటిలో మా తీరం దాటొద్దని చెప్తున్నారు. అనుకున్న విధంగా కాకినాడ నుంచి కాకుండా ఇటు పక్కకి మళ్ళీతే ఈ రాజోలు ఇవన్నీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి దగ్గరగా పాలకొల్లు నరసాపురం ఇది దగ్గరగా ఉంటుంది. అంటే తీరం దాటే సమయంలో ఏదైనా రాక్షసాల కానివ్వండి ఈ గాలి తుఫాను అధికంగా వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎదుర్కొనే పరిస్థితుల్లో మొత్తం అన్ని ఇప్పటి వరకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో మొత్తం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు, పోలీస్ సిబ్బంది ఇప్పటికే గస్తీని పోలీస్ సిబ్బంది వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే SDRF సిబ్బంది కూడా వచ్చారు. అలాగే మెరైన్ కి సంబంధించి మెరైన్ డిపార్ట్మెంట్ అంతా ఆ సముద్ర తీరం వెంబడి అలాగే స్నానాలు చేసే ఘాట్స్ ఏ ఉంటాయో ఆ ఘాట్స్ దగ్గరికి కూడా అక్కడికి వెళ్ళి ఇప్పటికే గస్తీ కాసే పరిస్థితి ఉంది. SDRF సిబ్బంది వచ్చారు. SDRF సిబ్బంది ఇప్పటికే మునిగిపోయిన ఇళ్ల దగ్గర ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుగానే ఈ తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే ఈ పంచాయతీల్లో గతంలో మనకు టంపిచ్చే మాదిరి ఉంటుంది. ఆ టైప్ లో వాళ్ళ మీద అయితే ఇప్పటికే పంచాయతీ సిబ్బంది ఇటు గ్రామ సచివాలయం ఎన్ని ఉన్నా వారి ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేయాలి. ఇంకా అంటే ప్రభుత్వ అధికారులు గుర్తించలేని పొజిషన్ లో అంటే ఎక్కడన్నా లోపలికి ఎక్కడన్నా ఉంటే వారు కూడా ఈ తుఫాను ప్రభావం చాలా ఉంటుంది. అంటే నెగ్లెక్ట్ చేయకుండా మీరు టీవీల ద్వారా రేడియోల ద్వారా ఈ అప్డేట్స్ అంతా తెలుసుకొని అక్కడికి వచ్చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే టంకు వేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య.